చెప్పండి. యాక్చువల్‌గా ఏంటంటే, మేము గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ చేసేది ఒకటి జ్యుడిషియల్ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేయమని పోలీస్ వైపు నుంచి కూడా. రెండోది ఏమిటి అని చెప్పేసంటే, అసలు ఎవరెవరు ఉన్నారు? ఈ కేస్‌కి మోటివేషన్ ఏమిటి? అంటే ఏదైనా క్రైమ్ ప్రూవ్ చేయాలి అని చెప్పేసంటే, ఆ క్రైమ్‌లో మోటివ్ అనేటటువంటిది చాలా కీలకమైందండి. యాహ్! సో, ఈ మోటివ్ ఏమిటి అనేటటువంటిది కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆ క్రమంలోనే ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఐదర్ పొలిటికల్‌గా కూటమిలో ఉన్నటువంటి అన్ని భాగస్వామ్య పక్షాలు ఆ అమ్మాయి తరఫున నిలబడి ఎనీవన్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళెవ్వరైనా అమ్మాయి ఫ్రీగా చెప్పడానికి అనుకూలమైనటువంటి అవకాశం ఇవ్వాలి, వాతావరణం కల్పించాలి మేము అడుగుతున్నాం. అప్పుడేమవుతుంది అంటే జత్వాని లాంటి వాళ్ళ అమ్మాయిలు అనేక మంది ఇప్పుడు అప్పుడప్పుడు చాలా మందిని అడుగుతుంటారు. ఎందుకు ఇమ్మీడియేట్‌గా మీరు కేస్ ఫైల్ చేయలేదు అని. ఇప్పుడు జత్వాని విషయమే మనం చూసాము. అమ్మాయి మార్చ్‌లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇమ్మీడియేట్‌గా పోలీసుకి కంప్లెయింట్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఇంతకుముందు కామెంట్ ఒకటి ఇతర రాష్ట్రాలకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. నటి భావన తమిళనాడు అమ్మాయి. కానీ కేరళలో అమ్మాయి మీద అట్రాసిటీ జరిగితే కేరళ గవర్నమెంట్ ఆ సినీ ఫీల్డ్‌లో ఉన్నటువంటి మహిళల రిక్వెస్ట్‌ని అనుసరించి ఒక కమిటీని వేసింది. ఈరోజు జత్వాని కేసు అనేటటువంటిది మనందరికీ కూడా సినీ ఫీల్డ్‌లో ఉన్న వుమెన్ పర్టిక్యులర్‌గా ఇతర రంగాల్లో నౌ పొలిటికల్ రంగంలో ఉన్న మహిళలు కూడా సెన్సిటివ్ అయ్యారు. ఈ సెన్సిటివిటీని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలా. వచ్చేసి మీరు కంప్లెయింట్ ఇవ్వండి అని చెప్పేసేటటువంటిది కాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కాన్ఫిడెంట్‌గా సెక్యూరిటీ కల్పించేటటువంటి దానికి ప్రభుత్వాలు పూనుకోవాల్సిన అవసరం ఉంది. జత్వాని విషయంలో కూడా మేము మొన్న ప్రెస్ మీట్‌లో రైట్ మ్యామ్. డిమాండ్ చేసింది ఏంటి అంటే నాకు ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వాలి. got it. ఈ కేసుని ఓపెన్ చేయడానికి అక్కడ కూడా ఆ అమ్మాయికి ఆ రకమైన ప్రొటెక్షన్ అక్కడ ఇవ్వాలి అని మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి. బట్ ఇక్కడ మోటివ్ ఏమిటి అనేది తీగలాగితే డొంక కదిలినట్లు మోటివ్ ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేసు నిలబడుతుంది. రేపు ఎవరైతే దోషులని మనం అంటున్నామో ఈ దోషులందరి మీద ఖచ్చితంగా కేసు ప్రూవ్ అవుతుంది. మేము కేసు ప్రూవ్ ప్రూవ్ అవుతుంది, కావాలని మోర్ ఎక్స్పోజ్ కూడా అవుతారు క్లియర్ కట్ గా వాట్ హ్యాపెండ్ అని. థ్యాంక్ యూ Yes, రామాదేవి sir. మేడం, థ్యాంక్ యూ అండి అనుష గారు, పద్మజ గారు, థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.